హలో అండి, వెల్కమ్ టు శైలజా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు చేపలతో అయితే కొత్తగా ఒక రెసిపీ చేద్దాం. ఎప్పుడు నార్మల్గా పులుసు ఫ్రై అలా కాకుండా ఇది డిఫరెంట్గా చేద్దాం. నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. ఎలా వస్తుందో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా చేపలను అయితే కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు, ఒక 10 మినిట్స్ అయితే అలా అయితే చాలు. నేను సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఈ లోపల అయితే మా ఆయన తెచ్చిన కూరగాయలన్నీ సదిరేసుకుంటున్నాను. నేను ఈ వీడియో అసలు తీద్దాం అనుకోలేదు, నార్మల్గానే కూర చేద్దాం అనుకున్నా కానీ ఆ ఫిషెస్ మొన్న తెచ్చినవి ఫ్రిడ్జ్లో అంతే ఉన్నాయి. దీంతో ఏమన్నా చేద్దాం అన్నట్టు సడన్గా అప్పటికప్పుడు అనుకొని చేస్తున్న వీడియో. దానివల్ల నేను శారీ అలా ఏం కట్టుకోలేదు, ఎలా ఉన్నానో అలానే తీస్తున్నాను వీడియో. సో మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకోండి, తప్పుగా అనుకోవద్దు. నేను అనుకున్న దానికి టైం లేక ఇలా వీడియో అలా తీసేస్తున్నాను. ఇక కూరగాయలు అన్నీ సదిరేసుకున్నాను. నాకు అన్ని కూరగాయలలో గోరుచిక్కుడుగాయ అస్సలు నచ్చదు, అందుకే మళ్ళీ ఆయన గోరుచిక్కుడుగాయలే తీసుకొని వస్తున్నారు. ఆయనకేమో ఇష్టం అంటే నాకేమో నచ్చదు. ఆ గోరుచిక్కుడుగాయలు కూడా ఆయన తినేది కొంచెమే, ఒక పూట తింటారు. దానికి అరకిలో తీసుకొని వస్తారు. అవేమో చాలా ఉంటాయి. పావు కిలో సగమైన ఒక మనిషికి చాలా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఆ కర్రీ. ఈ లోపల అవన్నీ సదిరేసుకున్నాక ఒక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. అవి చేపలు ఉడికేలోపు ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి చేపలు. నేను సిమ్లో పెట్టేసి ఇప్పుడే వాటిని చూసా. హైలో కొంచెం ఇంకొక 1 మినిట్ అయితే అయిపోతుంది. అందుకే ఆనియన్స్ ఇవన్నీ కూడా కోసుకొని రెడీ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. నేను మీకు కావాలంటే ఇది ఎవరు మోహన్ బాబును రమ్యకృష్ణ సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాల్లో ఆమె చేపల కూర ఇలానే చేస్తుంది. నేను అప్పుడు ఆ వీడియో చూసి కూడా ఇలా ఎలా చేస్తారు అనుకున్నా. నేను ఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియోలలో చూసి ఇది చేస్తున్నాను. వాళ్ళైతే చేసింది పెద్ద చేపలండి, పెద్ద చేపలతో అయితే చేశారు. మనకి ఇవి చిన్న చేపలు. నేను అందులో ఒకటి తీసుకున్న. ఈ చేపలలో కూడా ఎక్కువ ముళ్ళులు ఉండవు, మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది, ఎక్కువ ముళ్ళులు ఉండవు. దానివల్ల ఈ చేపలతో ట్రై చేద్దామని చేశాను. ఎక్కువ ముళ్ళులు ఉన్న చేపలతో అయితే చేయడం అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ ముళ్ళులన్నీ తీయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ముళ్ళులు ఏమీ లేని చేపతో అయితేనే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఒక పచ్చిమిర్చి చాలా అనిపించింది, అందుకే ఒక పచ్చిమిర్చి పక్కన పెట్టేశాను. ఇక ఈ లోపల మనం మసాలా కారం అయితే రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కొంచెమే జీలకర్ర, 1 దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని. కారం మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇదంతా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మన చేపలు కూడా అంతా ఉడికిపోయాయి. చూడండి మొత్తం ఎలా ఉడికిపోయాయో. మొత్తం పసుపు అంతా వాటి ముక్కలు పట్టేసి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ఒక వాటర్ సపరేట్ చేసి ముక్కలను సపరేట్ చేసేసుకోవాలి. మొత్తం ముక్కలంతా సపరేట్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోవాలి. మసాలా అయితే ఇలా రెడీ అయిపోయిందండి. నేను పట్టిన మసాలా మరి మెత్తగా అవసరం లేదు, అలా కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇలా చిల్లులు గిన్నెలో అయితే నేనైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, చేపలు ఒకటి పైన ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడ పడ్డా కూడా వంటగది మొత్తం నీచు స్మెల్ వస్తుంది చేపలు కాబట్టి. అంతకుముందే వాష్ చేశాను నేను 2-3 సార్లు, కానీ ఎలా అయినా చేపల కూర అలాగే స్మెల్ వస్తుంది. నాకు ఎందుకో కొంచెం చేపల పులుసు ఇదివరకు తినేదాన్ని కాదు, కానీ మా వారు చేసే పద్ధతులు అయితే చేపల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా పనిలో నేను ఉంటే నా బిడ్డ నేను కోసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలన్నీ కింద పారపోసి మంచిగా ఆడుకుంటుంది. ఇది కొంచెం చల్లారేలోపు దీన్ని మొత్తం నేను ముళ్ళు అవంతా సపరేట్ చేయాలి. ఎందుకంటే మనం స్పూన్ పెట్టి ఇలా అన్నా వచ్చేస్తుంది, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ముళ్ళు లేవు, మధ్య ఒక ముళ్ళు కాబట్టి నాకైతే ఈజీగానే వచ్చేస్తుంది. మీరు ఎక్కువ ముళ్ళుతో ఉన్నదాంతో అయితే ట్రై చేయమాకండి, ఇలా మధ్య ముళ్ళు ఉన్నదాంతోనే ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా వస్తుంది, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కటే ముళ్ళు ఉన్న దగ్గర చేపలతో ట్రై చేస్తే చాలా ఈజీగా అలా విడిపోవాలి. ఇదంతా అయిపోయాక మొత్తం తీసేసాను. మొత్తం తీసేసాక వీటిని కొంచెం చేత్తో పిసికి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వాటర్ అంతా విడిగా పడిపోవాలి.
ఇదంతా పిండేసాక ఇది పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ కళాయి బాగుంది కదా గిన్నె, ఇది 100 రూపీసేనండి. మాకు మొన్న బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారు. 100 రూపీసేనంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా వేరే ఏమైనా తీసుకుందామన్నా ఉన్నాయి, నాకు అంతగా ఏమనిపించలేదు. మళ్ళీ ఈసారి వెళ్ళి చూడాలి, ఇంకెక్కువ ఏమైనా మోడల్స్ వస్తే మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను. కాగిన నూనెలో కొంచెం దాల్చిన చెక్క, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను. నేను ఈ వీడియో చేసుకున్న హడావులలో ఆయిల్ ఎక్కువగా కాగిపోయింది, అందుకే కొంచెం చేతి మీద కూడా పడ్డది ఆ వేసే టైంలో. ఇక దాంట్లో కొంచెం పసుపు వేసి ఇవి మంచిగా వేగనియాలి. మంచిగా ఉల్లిగడ్డలు మాత్రం ఇక్కడ మ్యాక్సిమం అన్నీ వేగిపోవాలండి, వేగిపోతేనే కూరలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కూర నేను తినలే కానీ మా వారైతే తిన్నారు, టేస్ట్ మాత్రం బాగుందని అయితే చెప్పారు. నేను ఆ వీడియో మాత్రం తీయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో ఆయన కొంచెం లేట్గా తినేసరికి ఆ వీడియో తీయలేకపోయాను. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక దీంట్లో కొంచెం మొత్తం వేగాలండి, శుభ్రంగా మొత్తం గట్టిగా వేగాలి మొత్తం. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ వేసిన కాడి నుంచి మాడిపోతూ ఉంటుంది. మాడిపోకుండా మీరు ఊకే అంటే కలుపుతూ ఉండాలి. దీంట్లోనే మనం పట్టిన మసాలా కారం కూడా వేసుకొని మొత్తం దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి. ఇదంతా పచ్చివాసన పోయేదాకా మొత్తం కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నాక దీంట్లో అప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఫిషెస్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇగోండి ఇలా మొత్తం వేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు ఆ మసాలా అంతా దీనికి పట్టేటట్టు మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇప్పుడే మీ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినా ఇంకొంచెం ఆ మసాలా కారం అయినా వేసుకోవచ్చు. నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అంటే నేను చేపలలో వేసాను కదా, ఆ ఉప్పుకు తగ్గట్టు ఇప్పుడైతే వేసుకున్నాను. అంతా అయిపోయిందండి. దీన్ని చాలాసేపు కలుపుతూనే ఉండాలి. మనం సిమ్లో మరీ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుంటూ అలా కలుపుతూనే ఉండాలి. ఆ మసాలా అంతా వాటికి పట్టేయాలి. అప్పుడు పట్టేస్తేనే చేపల నీస్ స్మెల్ అనేది రాదు. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేను టేస్ట్ చేశాను, అంటే రైస్లో తినలేదు కానీ టేస్ట్ చేశాను, సూపర్గా వచ్చింది. మా వారు తిన్నారు, సూపర్గా వచ్చిందని చెప్పారు. మా వారుగా నార్మల్గా అయితే నాకు కూరలు మెచ్చారు, కానీ ఈసారి నాకు కూరలు ఎందుకో నచ్చాయని చెప్పారు. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నా డిష్ అయితే కంప్లీట్ అయిందండి. సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ డిష్ చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను కరెక్ట్గా చేశానా లేదా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.